8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మంటలు చల్లారడం లేదు. హర్మోజ్ జలసంధి మళ్లీ మూవి పడింది. జలసంధిని క్లోజ్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దక్షిణ లెబనాన్ లో అమెరికా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ. మిగతా వార్తల్లోకి వస్తే గొడ్డలి పార్టీతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. విషం చిమ్మడం తప్ప గొడ్డలి పార్టీకి ఏం తెలియదని నిప్పులు జరిగారు. పల్నాడు జిల్లా లింగంగుట్టులో అన్నదాత సుఖీభవ పీఎం రైతుల సంక్షేమం కోసమే కేంద్రం పనిచేస్తుందన్నారు ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్ వేదిక పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. 23వ విడత కింద ఒక్కో రైతు ఖాతాలో 2,000. రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని 500 రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన హత్యలేనని కేటీఆర్ ఆరోపించారు. పంట కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ నేతల కాలర్ పట్ట. దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు సీఎం చంద్రబాబు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ గళం విప్పింది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై మరోసారి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనలో దేవుడి పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా అంటూ బీజేపీ నేతలకు తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. మీనాక్షి నటరాజన్ కు మద్దతుగా హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. మీనాక్షి నటరాజన్ నీట్ రీ ఎగ్జామ్ కౌంట్ డౌన్ కొనసాగుతోంది. పరీక్ష నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు అవినీతి అనకొండగా మారుమోగుతున్న పేరు నరహరి. తెలంగాణలోనే సంచలనం సృష్టిస్తోన్న ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఒక కరప్షన్ కింగ్ గా మారి ఎంతలా దోచుకున్నాడో ఆయన ఇంట్లో చూస్తే నోరెళ్ల పెట్టాల్సిందే. ఈ అవినీతి అధికారి ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బే డబ్బు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతుంది.